ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్షయ, నువ్వు అందరి కళ్ళ ముందే అర్చన రూపంలో ఉన్నావన్న సంగతి నాకు నీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. అందుకే ఇప్పుడు నీ అసలు రూపాన్ని ఇందులో చూపిస్తాను. అక్షయ, నీ కోసం నీ తల్లి తల్లడిల్లిపోతుంది. నీ మరణ వార్తను విని తట్టుకోలేకపోతుంది. నువ్వు ఊపిరితోనే ఉండుంటావని తన మనసుకి అనిపిస్తుందట. అదే నిజమైతే గనక అందరికీ నీ దర్శనం కలిగించు. అంజనంలోకి రా, ఏ దిక్కున ఉన్నా రా. దిక్కుతోచని స్థితిలో ఉన్న నీ తల్లికి మనశ్శాంతిని కలిగించు. ఈ శాంభవి గారు చేస్తున్న పని వల్ల ఒకవేళ నేను గాని అంజనంలో కనపడతానా ఏంటి? నా గురించి అందరికీ తెలిసిపోతుందా? నేను నిజం బయట పెట్టాల్సి వస్తుందా? నీ బిడ్డ బ్రతికే ఉంది. పాత రూపంతో కనిపించడం ఏంటి? ఇదెలా సాధ్యమవుతుంది? నేను బాగానే ఉన్నానమ్మా, క్షేమంగానే ఉన్నాను. నా గురించి దిగులు చెందకు. తొందరలోనే కలుస్తానని 2 రోజుల క్రితమే ఫోన్ చేసి చెప్పాను కదమ్మా. శాశ్వతంగా దూరం అయిపోయావని తప్పుడు సమాచారం అందిందమ్మా. గుండె ఆగినంత పని అయింది. నా గురించి నువ్వు దిగులు చెందకు. రావాల్సిన సమయంలో నీ ముందుకే కాదు, అందరి ముందుకు వస్తాను. ఎవరేం చెప్పినా నమ్మకు. అమ్మవారి సమక్షంలోనే అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను. అక్షయ, అక్షయ, నా బిడ్డ బ్రతికే ఉంది.